నల్గొండ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ అన్ని మున్సిపాలిటీలు కూడా హస్తగతమయ్యాయి. 6కి 6 కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. చండూరు, చిట్యాల, హాలియా, నందికొండ, దేవరకొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. చండూరు మొత్తం కూడా 10 వార్డుల్లో కాంగ్రెస్, 7 బీఆర్ఎస్ 3 చోట్ల గెలిచాయి. చిట్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 9 చోట్ల గెలిచింది. బీఆర్ఎస్ 2, ఇతరులు 1 వార్డును సొంతం చేసుకున్నారు. చిట్యాలలోని 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్జెండర్ నాగిళ్ల సుధాకర్ 102 ఓట్ల మెజారిటీతో గెలిచారు. హాలియా మున్సిపాలిటీలో 12 ఓట్లకు గాను కాంగ్రెస్ 11 ఓట్లను ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ 1 చోట గెలిచింది. నందికొండ మున్సిపాలిటీని సైతం హస్తం పార్టీ సొంతం చేసుకుంది. మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డుల్లో 11 కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. 1 స్థానంలో మాత్రం బీఆర్ఎస్ విజయాన్ని సాధించగలిగింది. దేవరకొండలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ 11 చోట్ల గెలిస్తే బీఆర్ఎస్ 6, ఇతరులు 2 చోట్ల విజయం సాధించగా బీజేపీ 1 వార్డు గెలుచుకుంది. ఇంకా 2 వర్గాల్లో ఇటు వార్డులో ఫలితాలు ఇంకా అయితే వెలువడాల్సి ఉంది. మిర్యాలగూడలో 48 వార్డులు ఉండగా అక్కడ కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇతరులు 2 చోట్ల విజయాన్ని సాధించారు. మనకి ఒక ఫోటో अच्छा हमारे 5 किलोमीटर సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో 4గింటిలో కాంగ్రెస్ పాగా వేసింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను కాంగ్రెస్ 19 చోట్ల గెలిచింది. బీఆర్ఎస్ 4 వార్డులు గెలవగా 5 ఇండిపెండెంట్లు విజయాన్ని సాధించారు. కోదాడ మున్సిపాలిటీలోని 35 వార్డుల్లో కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 2, ఇతరులు 7 చోట్ల గెలిచారు. నేరేడు చెర్లలోని కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్ 9 వార్డ్స్ ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 5, జనసేన 1 వార్డులు గెలుపొందాయి. ఇక తిరుమలగిరిలోని 15 వార్డుల్లో బీఆర్ఎస్ 10 చోట్ల గెలవగా కాంగ్రెస్ 5 స్థానాలతోనే సరిపెట్టుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 4, ఇతరులు 5 స్థానాలను కైవసం చేసుకున్నారు. కోదాడలో కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 2, ఇతరులు 7 స్థానాలను కైవసం చేసుకున్నారు. అనంతరం కూడా నేరేడు చెరులలో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5, జనసేన 1 చోట మాత్రం అక్కడ జనసేన పాగా వేయగలిగింది. తిరుమలగిరిలో బీఆర్ఎస్ 10 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తంగా కూడా హస్తం పార్టీ హవా మున్సిపల్ పోల్స్ లో మనకి క్లియర్ గా కూడా కనిపిస్తోంది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకుంది.
సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో 4 కాంగ్రెస్ పాగా వేసింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను కాంగ్రెస్ 19 చోట్ల గెలిచింది. ఇంకా బీఆర్ఎస్ 4 వార్డుల్లో గెలవగా 5 ఇండిపెండెంట్లు విజయాన్ని సాధించారు. కోదాడ మున్సిపాలిటీలోని 35 వార్డుల్లో కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 2, ఇతరులు 7 చోట్ల గెలిచారు. నేరేడు చెరువులలోని కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్ 9 సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ 5, జనసేన 1 వార్డులు గెలుపొందింది. తిరుమలగిరిలోని 15 వార్డుల్లో బీఆర్ఎస్ 10 చోట్ల గెలవగా కాంగ్రెస్ 5 స్థానాలతోనే సరిపెట్టుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక సూర్యాపేటలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే ఇటు బాణాసంచా కాలుస్తూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తానికి 5 మున్సిపాలిటీల్లో 4 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 4, ఇతరులు 5 స్థానాలను గెలుచుకున్నారు. కోదాడలో కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 2, ఇతరులు 7 స్థానాలకు మిగిలిపోయారు.